మొత్తంగా దువ్వాడతో పాటు విజయసాయిరెడ్డి రాజ్ వ్యక్తిగత వ్యవహారాలు అంతులేని కథగా మారాయి. ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, అయితే ఇటీవల కాలంలో అయితే కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అయితే దువ్వాడ శ్రీను అతని భార్య వాళ్ళిద్దరి మధ్య వివాదం అయితే రోడ్డుకెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. 10 రోజులుగా ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రెసెంట్ దానికి సంబంధించి తాజా సమాచారం ఏముంది మీ దగ్గర? దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణిలకు సంబంధించి గత 10 రోజులుగా అయితే నిర్విరామంగా దువ్వాడ వాణి ప్రస్తుతం తన ఆందోళన ఇంటి బయటే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాసుల మధ్య వివాదం స్టార్ట్ అయిన తర్వాత గత 6 నెలల కాలం నుంచి నడుస్తున్నా కూడా గడిచినటువంటి 10 రోజులుగానే వీరి మధ్యలోకి మాధురి పేరును తీసుకురావడంతో ఇది రచ్చకెక్కి ఇంకా పెద్ద విషయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో మాధురి సెల్ఫ్గా సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. యాక్సిడెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం టెక్కల్లో ఉన్నటువంటి ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి లోపల ఉంటే 10 రోజులుగా దువ్వాడ వాణి తన కూతుళ్లతోనూ ఆ తల్లిదండ్రులతోనూ బంధువులతో అందరితో కలిసి ఆ ఇంటి బయట ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ కానీ ప్రస్తుతం ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు, అదేవిధంగా అంటే నిర్మాణం చేసినటువంటి 8 కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి ఇంటిని ముఖ్యంగా చూస్తే పిల్లల చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, విడాకులు అనేది ఈ 5 డిమాండ్లు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విడాకులు ఇవ్వకూడదు, అదేవిధంగా గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి 20 కోట్ల రూపాయల ఆ ప్రాపర్టీ అది దాని మీద ఉన్నటువంటి అప్పుల్ని ఆ ప్రభుత్వానికి చెల్లించాలి. అప్పులు కూడా చెల్లించి దాన్ని తల్లి కూతుళ్ళ పేరు మీద రాసి ఇవ్వాలి. అదేవిధంగా టెక్కల్లో ఉన్నటువంటి 8 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంటిని ఆ అప్పులు క్లియర్ చేసి ఇంటిని కూడా రాసి ఇవ్వాలి. అదేవిధంగా చిన్న కూతురి వివాహం చదువుని క్లియర్ చేయాలి. విడాకులు ఇవ్వకూడదు. అదేవిధంగా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి ఇంటికి సంబంధించి రెండో కూతురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది దువ్వాడ వాణి ఇచ్చినటువంటి ప్రతిపాదన. అయితే వీటిలో మొదటి 3 మాత్రమే దువ్వాడ శ్రీను అంగీకరించారు. పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఈ చర్చల్లో ముఖ్యంగా దువ్వాడ వాణి తరఫున లాయర్ దివాకర్తో పాటుగా మరికొందరు పెద్దలు ఉంటే దువ్వాడ శ్రీను తరఫున అతని తమ్ముడు శ్రీధర్ అయితే ఈ చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. మొదటి 3 డిమాండ్లకి అంగీకరించినటువంటి దువ్వాడ శ్రీను చివరి 2 డిమాండ్ల కంటే ఖచ్చితంగా నేను వాణికి అయితే విడాకులు ఇచ్చి తీరుతాను, ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను తనతో కలిసి ఉండలేను, ఖచ్చితంగా 30 సంవత్సరాలకి బాధలు అనుభవిస్తున్నాను, విడాకులు అయితే ఇచ్చి తీరుతాను, ఈ కండిషన్ అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని నా తదనంతరం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం పిల్లల పేరు మీద దీన్ని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే లేదు అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న దువ్వాడ వాణికి టెక్కల పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డారని దువ్వాడ శ్రీనివాస్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో దువ్వాడ వాణికి 41 కింద నోటీసును జారీ చేసి వాళ్ళకైతే నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దువ్వాడ వాణి ఆ నోటీసులు అయితే తీసుకోలేదు. దువ్వాడ శ్రీని మీద నేను ముందుగా కేసు పెట్టాను కాబట్టి తనకు నోటీసులు సర్వ్ చేసిన తర్వాతే నాకు నోటీసులు ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఏమీ చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నిన్న నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రమే దువ్వాడ వాణి మరీ రూట్ మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఆస్తులు రాయమని కానీ నా పిల్లల పేరు మీద నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కానీ నేను ఎక్కడా కూడా అడగలేదు. నాకు ఆస్తులు అవసరం లేదు, నా భర్తతో నేను కలిసి ఉండడమే నాకు కావాలి, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాము అంతే తప్ప ఈ ఆస్తులు ఇవ్వమని మేము ఎక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి లేదని నేను ఒక మెట్టు దిగే ఉన్నాను కానీ పైన లేను, అతని రాజకీయ జీవితాన్ని డిస్టర్బ్ చేసే ఆలోచన నాకైతే లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే దువ్వాడ వాణి స్వరం మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, కలిసి ఉండడానికి తను ఇష్టపడతారా, ఇప్పటికే విడాకులకి అప్లై చేశారు కాబట్టి కోర్టు మెట్లు ఎక్కారు కాబట్టి ఆ విడాకులు కావాలని కోరుతారా? 3 డిమాండ్లను అంటే అటు గ్రానైట్ ఫ్యాక్టరీ కానీ ఆ పాత ఇంటిని కానీ అదేవిధంగా పిల్లల చదువులు బాధ్యత తీసుకుంటున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మిగతా ఇప్పుడున్నటువంటి ఇంటి విషయంలోనూ విడాకుల విషయంలో తగ్గి ముందుకు వస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 10 రోజులుగా దువ్వాడ వాణి కూతుళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి బయట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక సంచలనంగా మారినటువంటి విషయంగా చర్చకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. నేను ఒక మెట్టు దిగి కిందకు వచ్చాను, నేను నా భర్తతో కలిసే ఉంటాను, అతని రాజకీయ జీవితానికి దీనికి సంబంధం లేదు, అతను నాశనం చేయాలనే ఆలోచన నాకైతే లేదని స్పష్టంగా చెప్తున్నటువంటి దువ్వాడ వాణి 10 రోజుల తర్వాత తనలో ఒక మార్పు వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ మార్పుని ఏ విధంగా తీసుకుంటాడు దువ్వాడ శ్రీను, దువ్వాడ శ్రీధర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుని పెద్ద మనుషుల ద్వారా దువ్వాడ వాణికి ఈ సమాచారాన్ని అందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న